నమస్తే. ఈ రోజుల్లో భగవంతుణ్ణి పొందడానికి తపస్సులు, యాగాలు, దాన ధర్మాలు చేయనవసరం లేదు. మనలో మనం మానసికంగా మన హృదయంలో కొలువైన భగవంతుణ్ణి గుర్తించి ఆ భగవంతుణ్ణి హృదయపూర్వకంగా కొలిచినా పిలచినా ఆయన అనుగ్రహం ఇవ్వడానికి మన వెన్నంటే ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు అవి తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదిస్తారు. తప్పటడుగులు వేయకుండా మనకి దిశానిర్దేశం చేస్తారు. మన జీవితంలో కారణరహిత ప్రేమను మనకు పంచేది, మన నుండి ఏది ఆశించకుండా అనుగ్రహం ఇచ్చేది మన ఇష్టదైవానికి మాత్రమే సాధ్యము. మన బాంధవ్యాలలో ప్రతి బంధంలో కారణాలతో కూడిన ప్రేమే ఉంటుంది. వారికి నచ్చినట్లు ఒక విషయంలో మనం లేకపోయినా ఆ ప్రేమలో మార్పు వచ్చేస్తుంది. మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని స్వీకరించడం, ప్రేమించడం అనేది బాంధవ్యాలలో జరగదు. అది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యము. నిరాకారుడు, నిర్గుణాత్ముడు నిరంతరం మనతో కలిసి ఆనందంగా మనతో ఉండే ఒక దైవంతో బంధం ఏర్పరచుకోవాలి. అది తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బిడ్డగా, స్నేహితునిగా మనకు నచ్చిన ఒక బంధంతో పిలుచుకోవాలి. మన కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడుతామో అలాగే ఆ భగవంతునితో నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని ఆయనతో పంచుకోవాలి. మన ఇష్టదైవ రూపాన్ని చూస్తుంటే మనలో తన్మయత్వం వస్తుంది. ఆనందం ఒక అరుదైన అనుభూతి. మనలో అలజడి ఉండదు, ఆలోచనలు రావు, మనసంతా మౌనమైపోతుంది. ఆ సమయంలో నిజమైన మనశ్శాంతిని అనుభవిస్తాము.